ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ బుధవారపు ప్రార్థనకి స్వాగతం. గూగుల్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే యూట్యూబ్ లైవ్ వీక్షిస్తున్న వారికి కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాం. మరి మనము ఈ మధ్యవారపు ప్రార్థనని ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ ఉమాదేవి గారు ప్రారంభ ప్రార్థన చేయుచుండగా మనమందరము కలిసి ఏకీభవిద్దాం. ప్రైజ్ లార్డ్. ఈ బుధవారపు కాలపు సాయంత్రపు ఆరాధనకు మీ అందరికీ స్వాగతం. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రారంభ ప్రార్థనతో కూడుకుని ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, జీవంగల తండ్రి, జీవాధిపతి, భూమిని ఆకాశాన్ని సృజించిన గొప్ప దేవానికే స్తోత్రాలు. అన్నవాడ, ఉన్నవాడ, చూచుచున్నవాడ, దయామయుడ, కృపామయుడ, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, నీకే స్తోత్రాలు. విత్తుటకు విత్తనములు, తినుటకు ఆహారం దయచేవాడా, సంతులేని దాన్ని ఇల్లాలుగా చేయువాడా, ఏకంగులను సంసారులుగా చేయువాడా, నీకే స్తోత్రాలయ్యా. నిత్యము కోటాను కోట్ల దేవదూతల మధ్య కొనియాడబడుతున్నవాడా, పరిశుద్ధుడు 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 అంటూ దేవదూతలు కొనియాడుతుండగా తండ్రి సింహాసనం మీద కూర్చున్నవాడా, స్తుతి సింహాసనాసనుడా, నీకే వందనాలు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే వందనాలయ్యా. ఎంత స్తుతులు చెలిపినప్పటికీ ప్రభువా, నీ రుణం మేము తీర్చుకోలేని వారం తండ్రి నాయన. ఇదిగో తండ్రి, ప్రారంభ ప్రార్థనలో నాయన మీ కృప నాకు తోడుగొంచి ఈ రీతిగా ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టించి వందనాలు. అలాగే పాటల ద్వారా మహిమ తెచ్చుకోండి, ఆరాధన ద్వారా తండ్రి మహిమ తెచ్చుకోండి, వాక్య పఠనం ద్వారా, వాక్య పరిచర్య ద్వారా మీ నామానికి మీరే మహిమ పొందుకోండి దేవా. అలాగే తండ్రి నాయన, వాక్యం ఎత్తుతున్న దైవ దాసులను అభిషేకించి అయా నూరింతల ఆత్మశక్తితో నింపి మాకు కావాల్సిన వర్తమానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను స్వామి. అలాగే యూట్యూబ్ ద్వారా నాయన అయా జూమ్ కాల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు నీ కృప నిండుగా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా మరి ఏదైతే ఆశపడుతున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ఆ అంశాలకి జవాబు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. సహాయం అనుగ్రహించండి. అలాగే తండ్రి నాయన, దైవదాసులు మరి వాక్య పరిచర్య చేస్తుండగా అవి మంచి నేల మీద పడి నాయన ఫలించే అనుభవం దయచేయండి అయ్యా. మీ దాసులకి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించండి. నీ పనిలో ఘనంగా వాడుకోండి తండ్రి. వారి కుటుంబాన్ని నిండారుగా దీవించండి. ఈ పరిచర్ని నాయన ఘనంగా జరిగించుకోండి తండ్రి. అయా ఈ పరిచర్యకు కావలసిన ప్రతి ఒక్క అవసరాన్ని, ప్రతి ఒక్క ఈముని నీ మహాదైశ్వర్యంలో తీర్చుకుంటూ రమ్మని వేడుకుంటున్నాను స్వామి. సహాయం చేయండి అయ్యా. ఈ కార్యక్రమాన్ని ఆది నుండి అంతం వరకు జయకరంగా జరిగించండి. నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని లీడ్ చేస్తున్నా అయ్యా. మరి నాయన అయ్యా తండ్రి, నీ దాసుడిని ప్రభువా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి చందు గారి కుటుంబానికి మీ హస్తం తోడుగా ఉంచండి, మంచి ఆరోగ్యంతో నింపండి, నీ పనిలో ఘనంగా వాడుకోండి ప్రభువా. అలాగే తండ్రి నాయన అయ్యా ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా జయకరంగా జరిగించండి. ఇంకా అనేకులు అయ్యా మరి నాయన నీ సన్నిధికి చేరి ప్రభువా అయ్యా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. అనేకులు నిన్ను తెలుసుకునే కృపను అనుగ్రహించండి అయ్యా తండ్రి. మా నడవడిక ద్వారా నాయన అనేకులకి నీ సువార్తను అందించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి నాయన అన్ని విషయాల్లో మాకు తోడై ఉండి మా చేయి పట్టుకొని మరి మాతో అడుగులు వేస్తూ మమ్మల్ని నడిపించమని, నీ కృపలో మా జీవితాలని ఫలభరితం చేయమని, అన్ని విషయాల్లో కూడా నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని మా అందరికీ కలగజేయమని యేసు దివ్య నామములు అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థించిన సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. పాట పాడుచుండగా ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. మరి ఈ సమయంలో మన మధ్యలో వంటి బ్రదర్ మహేష్ గారు పాట పాడుచుండగా మనమందరము దేవుని నామాన్ని ఘనపరుద్దాం.
ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణ ఎదలో. చెదరిన మనసే నూతన మాయన. ఉదయించెను నీ కృపణ ఎదలో. చెదరిన మనసే నూతన మాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా. మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. బలసూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను.
పాట పాడిన బ్రదర్ మహేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మరొక పాట పాడుకుంటూ మరి దేవుని నామాన్ని గణపరుద్దాం. మరి ఈ సమయంలో మన మధ్యలో వంటి సిస్టర్ మౌనిక రఘు గారు పాట పాడుచుండగా మనమందరము చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం.
పాట పాడిన సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి అందరం అలాగే తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి స్తుతి ఆరాధన చేసుకుందాం. మరి దేవుడు మనకు చేసిన మేలును బట్టి, దేవుడు ఇంతవరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి, దేవుడు మనకు చేసిన మేలును బట్టి, అలాగే తన కృపలో భద్రపరుచుకొని మనల్ని ఈ విధంగా దేవుని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మరి దేవునికి మనము ఘనంగా కృతజ్ఞతలు చెల్లిద్దాం. మరి ఈ సమయంలో మన మధ్యలోని బ్రదర్ విజయ్ గారు మరి స్తుతి ఆరాధన చేయుచుండగా మనమందరము కలిసి దేవునికి ఘనంగా స్తుతులు అర్పిద్దాం. స్తోత్రం స్తోత్రం ప్రభువా, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, ఈ బుధవారం ఆరాధన మీరు పాత్ర చేసుకుంటున్నందుకు నాయన స్తోత్రం 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 నాయన. అయ్యా అయ్యా మీకే వందనాలు. ఎంతో మందికి లేని ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా 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 స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎల్లవేళలా పూజ్యుడా స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, అందరూ కళ్ళు మూసుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నా యేసయ్యా, నా యేసయ్యా, నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించినే, నా జీవితం పరిమళించినే. నా యేసయ్యా, నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించినే, నా జీవితం పరిమళించినే. నా యేసయ్యా, నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించినే, నా జీవితం పరిమళించినే. నా యేసయ్యా, నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించినే, పరిమళించినే. ఒంటరి గువ్వలై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గువ్వలై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి.
ఔరాని చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. ఔరాని చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకేనా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమే నాశ అది ఏ నీ కాంక్ష నీకేనా స్తోత్రార్పణలు. జయమే నాశ అది ఏ నీ కాంక్ష నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. స్తోత్రం స్తోత్రం నాయనా. ఈ ఆరాధన మొత్తం మీ పాదాల సన్నిధిలో మీరు చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి.
తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ఏ పాటి యోగ్యత లేని మాకు మీరు ఈ భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు నాయనా. ప్రార్థన ధూపాన్ని మాత్రం పాత్రని చేర్చుకున్నారు, ఆరాధన మొత్తాన్ని మీరు మీ పాత్రని చేర్చుకున్నారు. మీకే అంకితం ఆరోహణం ప్రభు యేసయ్య సమస్తం మీరే తోడే నడిపించండి. జరగబోయే కార్యక్రమం మొత్తాన్ని పరిశుద్ధాత్మ కార్యంతో మీరు జరిగించి వాడుకొని మహిమ పొందండి. నా తండ్రి మీ యొక్క ప్రియ కుమారుడైన అతి శ్రేష్టమైన నామం మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకలు కోరుకుంటున్నాం మా ప్రియ పరలోకమున్న తండ్రి. ఆమేన్. మరి మనము చేసిన స్తుతి ఆరాధనను దేవుడు ఆలకించున్నాడని నమ్ముచున్నాం. మరి ఈ సమయంలో మరి అందరం అలాగ ఉంటే మరి గ్రంథపట్నం చేసుకుందాం. మరి ఈ సమయంలో మన మధ్యలో వంటి సిస్టర్ నీలిమ గారు గ్రంథపట్నం చేయిచుండగా మనమందరము శ్రద్ధగా ఆలకిద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు దేవుని వాక్యాన్నిగా చదువుకుందాము. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములయందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. గ్రంథపట్నం చేసిన సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి కృతజ్ఞత ప్రార్థన చేసుకుందాం. అలాగే వాక్యం కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి కృతజ్ఞత ప్రార్థన చేసుకుందాం. అలాగే వాక్యం కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రభువా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. తండ్రి, ఈ ఉదయకాల సమయం నుంచి ఈ సాయంకాల సమయం వరకు సజీవ లెక్కలో ఉంచుకొని మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలే తండ్రి. అవును తండ్రి, చిన్న మందగా కూడుకొని తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కూడా నీకు వేలాస్తులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఇటువంటి దినము లేక తండ్రి ఎంతోమంది కనుమరుగైపోయి ఉన్నారు ప్రభా. కానీ ప్రభా, మీ హస్తాలతో మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వేలాస్తులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా తండ్రి ఆరాధన ద్వారా మహిమ పొందారనుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, యేసయ్య వాక్యంతో మాతో మాట్లాడమని కూడా నేను వేడుకుంటున్నాం తండ్రి. మా కఠినమైన హృదయాలను తెరవమని మార్చమని కూడా నేను వేడుకుంటున్నాం తండ్రి. వాక్యం బోధించుతుండగా తండ్రి ఆ వాక్యాన్ని మాలో విని ఫలింప చేయమని కూడా నేను వేడుకుంటున్నాం తండ్రి. వాక్యానుసారమైన జీవితాన్ని మా హృదయాలలో కలుగ చేయమని కూడా నేను వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందడానికి నీ కృపను అనుగ్రహించమని కూడా నేను వేడుకుంటున్నాం నాయన. చెప్పిన వాక్యాన్ని తండ్రి వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరూ విని ఆచరించి తండ్రి ఇతరులతో కూడా పంచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని కూడా నేను వేడుకుంటున్నాం తండ్రి. విని కేవలం వదిలిపెట్టకుండా తండ్రి విని ఆచరించే భాగ్యాన్ని మాకు దయచేయమని కూడా నేను వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమగల మా ప్రభువా, నీకే వేలాస్తులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని త్వరగా రానున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి మనం ఎంతో ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. మరి దైవ సందేశాన్ని అందించవలసిందిగా దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె నరేష్ బాబు గారిని ఆహ్వానిద్దాం. మనమందరం శ్రద్ధ కలిగి దైవ వాక్యాన్ని విందాం. మరి ఈ సమయాన్ని మన మధ్యలో ఉండి మరి దైవజనులు కె నరేష్ బాబు గారికి అప్పచెప్పుదాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే స్క్రీన్ పై నెంబర్ని కూడా సంప్రదించవలసిందిగా కోరుచున్నాము.
ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క మిడ్ వీక్ సర్వీస్కి సిద్ధపడినటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పాడినటువంటి పాటల ద్వారా ప్రభుకి మహిమ, మనం చేసిన ఆరాధన ప్రభు స్వీకరించి ఉన్నాడు. ప్రత్యేకంగా తన లేఖన భాగంలో నుంచి మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మరి సెప్టెంబర్ మాసం ఫస్ట్ వీక్లో మనం ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఇలా ఆరాధించుట దేవుని చిత్తమని మనం నమ్ముతున్నాం. తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా ఆలకిద్దాం. గత వారము ఒక టాపిక్ని మనము డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఏమిటండి అది, గుర్తుందా? ఎస్, పర్పస్ ఆఫ్ ద టెస్ట్స్. పరీక్షల ఉద్దేశం ఏమిటి? పరీక్షల యొక్క ఉద్దేశం, మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఎలా మనం రెస్పాండ్ అవుతాం, ఇక్కట్లు ఇబ్బందులు మనల్ని పలకరిస్తున్నప్పుడు, అనేక రకాలైనటువంటి పరీక్షలు మన జీవితాన్ని తాకుతున్నప్పుడు మనం ఎలా స్పందిస్తాం, వాటి ఉద్దేశం ఏమిటి అనేది మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రికలోంచి మాట్లాడుతూ ఉన్నాం. నిజమే, పరీక్షల ఉద్దేశం ఏమిటంటే, మొదటి ఉద్దేశం నేను మీకు లాస్ట్ వీక్ మీకు తెలియజేశాను. వీ కెన్ ఎక్స్ప్రెసింగ్ ద ప్లెజర్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెస్ట్స్ అని చెప్పాను. అంటే పరీక్షల సమయంలో మనము ఆనందాన్ని వ్యక్తం చేయొచ్చు. ఎవరు వ్యక్తం చేస్తారు శ్రమలు వచ్చినప్పుడు? విశ్వాసులైతేనే ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. మిగిలిన వాళ్ళైతే బేజారిపోవచ్చు. పరీక్షల యొక్క ఉద్దేశం ఏమిటి? మిగిలిన విషయాన్ని ఈరోజు మనము చూసుకుని ముగించుకున్నాం ఈ యొక్క ప్రసంగాన్ని. ప్రియులారా, కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ జేమ్స్, ఫస్ట్ చాప్టర్ 1 to 4, మొదటి 2 to 4 వర్సెస్, 2 నుంచి 4 వచనాలు కూడా మనం చూస్తే, నా సహోదరులారా అని ప్రారంభిస్తాడు. యేసు ప్రభు సహోదరుడైనటువంటి యాకోబు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో నా సహోదరులారా అంటూ, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. పరీక్ష ఓర్పును పుట్టించునని తెలుసుకోండి. అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి, మనం తెలుసుకోవాల్సిన ఉద్దేశం ఏమిటో తెలుసా? పరీక్షలు మనల్ని పలకరించినప్పుడు ఆ పరీక్ష సమయాల్లో మనమును ఓర్పును వృద్ధి చేసుకోవచ్చు. రెండవదిగా, ఎస్, ఓర్పు. సో సెకండ్లీ, వీ కెన్ ఎక్స్పాండింగ్ ద పేషెన్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెస్ట్స్. వీ కెన్ ఎక్స్పాండింగ్ ద పేషెన్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెస్ట్స్. పరీక్ష సమయాల్లో మనము ఓర్పును వృద్ధి చేసుకోవచ్చు. పరీక్షలు ఓర్పును పుట్టించునని ఎరిగి. పిల్లలు ఆలోచించండి, నిజమైన విశ్వాసకి పరీక్షలు ఓర్పును పుట్టిస్తాయండి. అది ఎటువంటి శ్రమైనా సరే. నేను మరలా చెప్తున్నాను, ఓపిక వేరు, ఓర్పు వేరు. ఓపిక అందరికి ఉండొచ్చేమో, కానీ ఓర్పు కొందరికి ఉంటుందండోయ్. ఓర్పును పుట్టిస్తాయి. ఈ ఓర్పు ఏం చేస్తుందో తెలుసా అండి? ఎటువంటి పరీక్షలైనా మొండిగా ఎదుర్కొనేటట్లు చేస్తుంది. అంతేకాదు, ఆ పరీక్షల్లో జయం పొందేటట్లుగా కూడా ముందుకెళ్తుంది. మొండితనం, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ అమ్మాయి అంత మొండిగా ఉంటుంది. ఈ ఓర్పేనండి ఆ పరీక్షలు ఎదుర్కొనేటట్లు చేస్తుంది, ఆ పరీక్షలు జయించేటట్లుగా కూడా చేస్తుంది ఈ ఓర్పు. సో పరీక్షలు మనల్ని పలకరిస్తున్నప్పుడు మన ఓర్పును వృద్ధి చేసుకోవచ్చు. వీ కెన్ ఎక్స్పాండింగ్ ద పేషెన్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెస్ట్స్. ఓర్పు అవసరమండి, తొందరపడిపోకూడదు. కొంతమందికి అస్సలు ఓర్పు ఉండదు సుమా. నోట్లోంచి మాట రాగానే కంటి ముందు ఉండాలా, ఏదైనా సరే చిటికేస్తే జరిగిపోవాలా. అంత నాకు పేషెన్స్ లేదండి మీకున్నంత అంటారు. ఓర్పు అవసరము. ఈ మాటలు అర్థం చేసుకోండి పిల్లలు. ఒకవేళ నీవు ఓర్పు కానీ కలిగి ఉండి దాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటే నువ్వెంత ఉన్నత స్థితిలో ఉంటావో తెలుసా? ఏ అకృత్యాలు జరగవు, ఏ తొందరపాటు కార్యకలాపాలు నీ జీవితంలో తటస్థించవు కూడా. We can expanding the patience in the time of tests. ఓర్పును వృద్ధి చేసుకుందాం. ఒకవేళ సమస్యలతో కొట్టుమిట్టుమిట్టాడుతున్నావా?
దెబ్బ మీద దెబ్బండి, దెబ్బ మీద దెబ్బండి, అస్సలు కోలుకోలేకుండా అయిపోయింది పాస్టర్ గారు పరిస్థితి. అస్సలు గాలి పీల్చుకునే స్థితి లేదండి. ఎక్కడి నుంచి సార్ ఓర్పు? ప్రియ దేవుని బిడ్డ, వాక్యమును ఒక్కసారి సరిగా తరచి తరచి చదువుకో. పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. నిజ విశ్వాసికి ఓర్పును పుట్టిస్తుంది. ఆ ఓర్పు నీకే లాభం. చూద్దామా? కేవలము నేను యాకోబు రాసింది ఒక్కటే నేను నాకు అంత కాన్ఫిడెంట్గా లేదని నువ్వు అంటుకుంటున్నావేమో. ఒకసారి జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం చదువుదాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా సొలొమోను మంచి మంచి ప్రసంగాలు చేస్తాడని ప్రజలందరూ పెట్టిన పేరు ప్రసంగి సొలొమోనుకి. ఆయన రాసిన మాటలు ఒకసారి చూద్దామా? బుక్ ఆఫ్ ఎక్లీషియాడ్స్ చాప్టర్ 10 verse 4. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. ఒకవేళ కోపపడితే ఓయ్ చూస్తున్నారండి, నిన్నేలేవాడు నీ మీద కోప్పడకూడదా? నీ బాస్ నిన్ను కేకలేకూడదా? నీ యజమానుడు నిన్నేం అనకూడదా? నిన్ను ఏలేవాడు ఈ లోకంలో అధికారి కావచ్చు, మనల్ని ఏలుతున్నటువంటి న్యాయాధిపతి, సర్వాధిపతి ఒకవేళ కోపపడితే నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. కొందరికి షార్ట్ టెంపర్ ఎక్కువ అండి. దీన్ని ఇంగ్లీష్లో షార్ట్ టెంపర్ అంటారు. కొంతమంది కొన్ని భాషలు అది నేను చెప్పలేను కానీ దానికి చాలా ఎక్కువరా బాబు అంటారు. అమ్మా మామూలుగా ఉందనుకున్నావా అని మాట్లాడతారు. ఏలువారు కోపడితే తొందరపడి నీ ఉద్యోగం నుండి తొలగిపోకము, నీ పని మానేయొద్దు. అక్కడ ఏం కావాలి మనకి? ఓర్పు కావాలి, పేషెన్స్, సహనం కావాలి. ఆ ఓర్పు ఏం చేస్తుందంటండి? గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఉట్టి ద్రోహ కార్యములను రాయలేదు, గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ఏంటి? ఓర్పు. ఇది చాలా అవసరమండి. మాట్లాడితే నన్ను అంటారా, నన్నింత మాట అంటారా, నన్ను అనుమానిస్తారా, అసలు నేనంటే ఏమనుకున్నారు, అస్సలు వీళ్ళకి ఎంత చేసినా వీళ్ళకు గుర్తింపు లేదు. బాధపడద్దు. నేను మానేస్తా, కాడి పారేస్తా. నిన్ను ఏలువాడు ఆయన. అసలు వాస్తవంగా చెప్పాలంటే దేవుడు నీకు ఏ ఉద్యోగం అప్పగించినా దాని నుండి తొలగిపోకము. ఈ భూమి మీద నిన్ను అనేక మంది అనేక రకాలుగా నిర్నిమిత్తముగా నిందించవచ్చు. నువ్వు చేసే పని వదిలిపెట్టి పోవద్దు. ఓర్పు అనేది ఉంటే ఇక ముందు ఏ గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపగలవచ్చు. ఒకవేళ నేను అవమానపరచబడ్డా, నేను అన్యాయం అయిపోయిన నువ్వు బాధపడుతున్నావు, ఇది నీకు పరీక్ష. ఈ పరీక్షలో ఓర్పును పుట్టించుకోవాలి. అది గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా. ఇప్పుడు పరీక్షలు అనుభవించేవారు ఏంటో తెలుసా అండి? ఒక గొప్ప బరువు మోస్తున్నట్లు, భారాన్ని మోస్తున్నట్లు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. వెయిట్ లిఫ్టర్స్ని మనం చూస్తాం. వెయిట్ లిఫ్టర్స్ బరువు మోసేవారు. వాళ్ళు ఆ బరువు మోసినప్పుడు ఏం చేస్తారు తెలుసండి? ఎంత గట్టిగా పట్టుకుంటారు, కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ మూమెంట్స్ కానీ చూసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి? వాళ్ళ యొక్క కండరాల్లోని కణాలు విచ్ఛిన్నమైపోతాయేమో అన్నట్లుగా వాళ్ళ యొక్క మజిల్స్లోని ఆ కణాలు, ఆ కండరంలోని కణాలు విచ్ఛిన్నమైపోతున్నట్లుగా ఉంటాయండి. ఆ బరువు అది దిగిపోయిన తర్వాత మరలా కండరాలు ఏమవుతాయండి? రిలాక్స్ అవుతూ ఉంటాయి. రిలాక్స్ అయ్యి మరలా బలపడుతూ ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి. పిల్లలు, నీకు పరీక్ష అలాంటిది. కొంతమంది అంటారు చూడు, అబ్బా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందిరా బాబు, ప్రాణం పోయిందనుకున్నా, గుండె ఆగి మళ్ళీ కొట్టుకున్నట్టుందిరా అబ్బాయి పరిస్థితి అంటారు. ఎన్ని ఒడిదుడుకులు. We can expanding the patience in the time of tests. పరీక్ష సమయాల్లో ఓర్పును వృద్ధి చేసుకోవచ్చు. ఈ ఓర్పు మనకు ఉండాలి పిల్లలు, ఆలోచించినప్పుడు దృఢంగా. అలాగే ఆత్మీయ కండబలాన్ని ఏం చేస్తాయి అంటే పరీక్షలు పెంచుతాయి. వెయిట్ లిఫ్టర్స్ కండరాలు అవి పెంచుతున్నాయి, వాళ్ళు తీసుకునే డైట్ అవుతుందేమో. కానీ ఆత్మీయ కండబలాన్ని ఈ పరీక్షలు అనేవి మనకి పెంచేటట్లు చేస్తాయి. ద్రోహ కార్యాలు జరగకుండా అవుతాయి.
ఈ సందర్భంలో పౌలు తెస్సలోనికు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు, ఒకసారి చూద్దామా. బుక్ ఆఫ్ 2 Thessalonians 3rd chapter verse 5. తెస్సలోనికేయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుదామా. అక్కడ వాళ్ళని దీవిస్తూ ఉంటాడు. ఏమని? దేవుని యందలి ప్రేమయు ఆ, క్రీస్తు చూపిన ఓర్పును ఉమ్, మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయం ప్రేరేపించునుగాక. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, తెస్సలోని సంఘానికి రాస్తూ అంటున్నాడు, దేవుని యందు ప్రేమ మీకు కలగాలి. ఉట్టి ప్రేమతో చెప్పి వదిలిపెట్టట్లేదండి. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. అది జరిగిపోయిన కార్యం. ఆ ప్రేమ ఒక్కటి మీకు కలగాలని కాదు. ఏమంటున్నాడు? క్రీస్తు చూపిన ఓర్పు కూడా మీకు కలగాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఎటువంటి ఓర్పు వహించాడో అది మీకు రావాలి అంటున్నాడండి. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎంతమంది ఎదిరించారండి? మనుషులు ఎదిరించారు, సాతాను దుష్టుడు ఎదిరించాడు, అవునా కదా? అన్ని శ్రమలు పరీక్షలు ఆయనకు వచ్చినప్పుడు కూడా దేవుని సంకల్ప నెరవేర్పు కోసం ఏం చేశాడు? ఓర్పు కలిగి ఉన్నాడు. ఏ పని మీద భూమి మీదకి వచ్చాడో ఆ పని నెరవేర్చబడాలి, ఆ సంకల్పం సిద్ధించాలి. దానికోసం ఓర్చుకోవాలి కదా. ఎస్, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. అది నీకు చాలా అవసరం. ఆయన ప్రభువారు ఎటువంటి ఓర్పుతో కొనసాగాడో ఇదే ఓర్పు మనకు కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. ఆమేన్. అదే ఓర్పు మనకు కూడా కావాలండి. ఆయన కోరిక అది. ఆయన ఇస్తాడు, అటువంటి ఓర్పు మనకు కలిగిస్తాడు ఆయన. ఆ పేషెన్స్ నీకు ఉండాలి. ఇలాంటి పరీక్షలు వచ్చినప్పుడు ఆ పేషెన్స్ని ఏం చేయాలండి? ఎక్స్పాండ్ చేసుకోవాలి, వృద్ధి చేసుకోవాలి, మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప ఈ పరీక్షలు నా వల్ల కాదైనా నాయన, ఇన్ని బాధలైతే నా వల్ల ఎక్కడ వద్దబ్బా, ఓ బాబు నువ్వు బాగా చెప్తావులే, ఇలాంటి పరీక్షలు ఇలాంటి శ్రమలు నా వల్ల కాదు అని కాడి పారేసే మాటలు మాట్లాడకూడదండి. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఓర్పు కలిగి జీవించాలి. ప్రభు ఎటువంటి ఓర్పు చూపించాడు అదే ఓర్పు మనందరిలో కూడా ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి. కోప్పడితే ఏమొస్తుందండి? కోప్పడితే ఏమొస్తుంది? మనం చదువుకున్నాం శతకాలు, పద్యాలు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అందరికీ తెలుసు ఈ శతకాలు. ఇంకో విషయం మీకు చెప్తాను, వినండి. దీనికి సంబంధించింది. మన కోపం ఇతరుల కంటే మనకే ఎక్కువ హాని కలిగిస్తుంది. మన కోపం ఇతరుల కంటే మనకే ఎక్కువ హాని కలిగిస్తుందండి. దేవుని కార్యాలను అర్థం చేసుకుంటానికి ఓర్పు కావాలి నీకు. పరీక్ష తర్వాత పరీక్ష, పరీక్ష తర్వాత పరీక్ష, శ్రమల తర్వాత శ్రమలు నిన్ను ఎందుకు పలకరిస్తున్నాయో అర్థం చేసుకో. చీటికి మాటికి చిరాకు పడిపోవద్దు. ఓర్పు చాలా అవసరం. We can expanding the patience in the time of tests. ఒక తల్లి రాత్రికాల సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కొడుకు నన్ను చంపేస్తున్నాడండి అని చెప్పింది. వాస్తవంగా ఆ అమ్మాయిని చంపట్లేదు వాడు, కానీ ఏమని చెప్పింది కంప్లైంట్ తీసుకొచ్చి, ఈ రాత్రి నన్ను చంపేయటానికి వాడు ప్లాన్ చేశాడండి నా కొడుకు అని చెప్పేసి. కన్న తల్లే కంప్లైంట్ ఇస్తే డిపార్ట్మెంట్ ఎందుకు ఊరుకుంటారండి? వెళ్ళి తీసుకొచ్చి జైల్లో పెట్టారు రాత్రి. వీడు రాత్రంతా జైల్లో నిద్రపోలేదు, సెల్లో. ఏం చేస్తున్నాడు? తెల్లవారాల మా అమ్మని నిజంగా చంపాలా, నేను సంపదని తప్పుడు కంప్లైంట్ ఇస్తా, అబద్ధం చెప్పుద్దా, తెల్లవారేటప్పుడు చంపేయాలి మా అమ్మని కానట్లు, బయటికి వెళ్తాను చంపేయాలన్నట్లు ఉన్నాడు. తెల్లవారు నాకు వచ్చిందండి. మళ్ళీ తల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఏం మాట్లాడింది పోలీస్ డిపార్ట్మెంట్ వారితో. తన కుమారుని విడిపించుకుని ఇంటికి తీసుకెళ్ళింది. అసలు నువ్వు మనిషివా అని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడలే తల్లి. అసలు నేను నిన్ను చంపడానికి వచ్చాను, నువ్వు నన్ను జైల్లో పెడతావు, ఇలా మాట్లాడుతున్నా. మూసుకో ఇక మాట్లాడు, మాకు ఆగో. ఏంట్రా ఏమో అవుతున్నావు? రాత్రి నువ్వు ఆ యొక్క పోలీస్ స్టేషన్లో ఉన్నావు కాబట్టి బ్రతికావు,
లేకపోతే నీ గ్యాంగు, నీ స్నేహితులు, నీ బ్యాచ్ అంతా వచ్చి నిన్ను చంపడానికి ఈ ఊరు సందులని తిరుగుతున్నారు, బళ్ళు వేసుకుని, కత్తులు వేసుకుని. ఏం ఎదవ పని చేసి వచ్చావు నువ్వు రాత్రి స్టేషన్ లేకపోతే నువ్వు రాత్రి చచ్చిపోయాడు, నాకు దక్కేవాడు కాదురా నువ్వు. అప్పుడు అర్థమైందండి కొడుక్కి వాడు ఏం ద్రోహాలు చేశాడో, ఏం తప్పులు చేశాడో అర్థమైంది. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఆ కాసేపు ఓర్పు లేకపోతే నన్ను మా అమ్మ జైల్లో పెడుతుందా? తన కుమారుని కాపాడుకున్నటకు ఆ తల్లికి ఇంకేం ఆలోచన కనపడలేదండి, దొరకలేదు, ఐడియా రాలేదు. స్టేషన్లో అయితే భద్రంగా ఉంటాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి. నీకు పరీక్షలు వచ్చినప్పుడు ఓర్పు చాలా అవసరం. ఆ ఓర్పును వృద్ధి చేసుకుంటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మీకు లాస్ట్ వీక్ మీకు చెప్పాను, చాలామంది పెద్దలు చెప్తున్నటువంటి మాట, ఓర్చుకుంటే కోడిగుడ్డు చట్టెడు కూర అవుద్దనేటువంటి మాట. అంతకుముందు వర్తమానాల్లో కూడా పాస్టర్ గారు చెప్పారు, ఓర్చుకోకపోతే గుడ్డే, ఓర్చుకుంటే చట్టెడు కూర అవుతుంది, గుడ్డు పిల్ల అవుతుంది, పిల్ల పెద్దదవుతుంది, చికెన్ కర్రీ అవుతుందంట. యా, వీ కెన్ ఎక్స్పాండింగ్ ద పేషెన్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెస్ట్స్. పరీక్షల ఉద్దేశం ఏంటో తెలుసా? పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా పిల్లరా? మొదటిగా వీ కెన్ ఎక్స్ప్రెసింగ్ ద ప్లెజర్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెస్ట్. పరీక్ష సమయాల్లో ఆనందం వ్యక్తం చేయొచ్చు మనం, ప్లెజర్. రెండవది ఏమంటున్నాడు ఇక్కడ? వీ కెన్ ఎక్స్పాండింగ్ ద పేషెన్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెస్ట్. పేషెన్స్ అక్కడ ఎక్స్ప్రెసింగ్ చేయొచ్చు, ఇక్కడ ఎక్స్పాండింగ్ చేసుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు పిల్లలు. థర్డ్లీ అండ్ ఫైనల్లీ come to our text, book of James, first chapter, verse 4, 4వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయములోనైనను కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈ మాటలు అర్థం చేసుకోండి. మీరు సంపూర్ణులను, దాని ప్రక్కనే అనూనాంగులను అంటే అది వేరే విషయం ఏం కాదు, దేని విషయంలో కూడా లోటు లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలని అర్థం. అక్కడ ఈ పరీక్షలు మనల్ని పలకరిస్తున్నప్పుడు అండి, మనము భక్తిలో దేవునిలో ఎంత పర్ఫెక్టో అక్కడ మనం చూపించుకోవచ్చు. ఎస్, థర్డ్లీ వీ కెన్ ఎక్స్ప్రెసింగ్ ద పర్ఫెక్షన్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెస్ట్. పరీక్షల సమయాల్లో మన పరిపక్వతను కనపరచవచ్చు. వీ కెన్ ఎక్స్ప్రెసింగ్ ద పర్ఫెక్షన్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెస్ట్. మనకి పరీక్షలు వచ్చినప్పుడు అట్లాంటి సమయాల్లో ఏం చేయాలండి? మనకెంత పరిపక్వత ఉందో దాన్ని కనపరుచుకోవచ్చు. సంపూర్ణత అవసరం కదండి పిల్లలు. ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు. సంపూర్ణత అనే పదం ఏంటంటే దేన్ని సూచిస్తుంది? ఎదుగుదల, దేవునిలో ఎదుగుదలను సూచిస్తుందండి. పర్ఫెక్షన్. పర్ఫెక్టా అంటారు, ఓవరా, కంప్లీటెడా, నో మోర్ డౌట్. ఈ పర్ఫెక్షన్ అనేది, ఈ సంపూర్ణత అనేది ఎదుగుదలను సూచిస్తుంది. ఈ పరీక్షలు వచ్చినప్పుడు పిల్లరా, మనము కృపలో సంపూర్ణంగా ఎదగలుగుతాం, క్రీస్తు స్వరూపంలోకి సంపూర్ణంగా మార్చబడగలుగుతాం. ఆమేన్. దేవుని కృపలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి, ఆయన స్వరూపంలాగా మారుటలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. దానికి దోహదపడుతుందండి ఖచ్చితంగా. వీ కెన్ ఎక్స్ప్రెసింగ్ ద పర్ఫెక్షన్. సంపూర్ణత చాలా అవసరం అండి. ఒకవేళ నీవు నేను పరీక్షింపబడినప్పుడు మనం ఎలా స్పందించాలో తెలుసా? విశ్వాసంతో స్పందించాలి. ఆ అవకాశం దేవుడిస్తాడు మనకి, విధేయతతో స్పందించేటువంటి అవకాశం. ఈ పరీక్షలు అంటే అలా ఎదిగేటట్లు చేస్తాయి మనల్ని. ఆనందం వ్యక్తం చేయి, ఓర్పును వృద్ధి చేసుకుంటే మూడవదిగా ఏం చేస్తామండి? అన్నిట్లో కూడా పర్ఫెక్ట్ అవుతాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ పరిపక్వత, మెచ్యూరిటీ కావాలి. కొంతమంది అంటారు చూసారా, అదేంట్రా పుసుక్కున మాట అనేసాడు, ఇంకో పక్కన ఇంకోళ్ళు అంటారు అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి అలా మాట్లాడాడు. భక్తి విషయంలో నీకు మెచ్యూరిటీ ఉండాలి.
క్రీస్తు స్వరూపంగా మార్చబడుతూ ఉండాలి నీవు. అలా కావాలంటే పరీక్షలు వస్తూనే ఉండాలి. పరీక్షలు వస్తూ ఉంటాయి మనకి. ఆ పరీక్షల ద్వారా విశ్వాసముతో, విధేయతతో ఆయన సన్నిధిలో మార్చబడుతూ ఉంటాం మనం. పర్ఫెక్షన్ కోరుకుంటున్నాడండి. ఏదో నవ్వామంటే నవ్వాం, ఏదో సంతోషించామంటే ఇలా కాదండి. ఆయన కోరుకునేది పర్ఫెక్షన్. ప్రభువే స్వయంగా చెప్పాడు. ఆ ద్రాక్ష తోటలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అకార్డింగ్ టు జాన్ గాస్పెల్ చాప్టర్ 15 verse 11, యోహాను శుభవార్త 15వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదామా? జాన్ 15:11. యా, ఏమంటే మన సంతోషం మనకు ఉండాలని కాదట, మనలో దేవుని సంతోషం ఉండాలి. ఈరోజు ఎంత నవ్వుకున్నామని తెలుసా, ఈరోజు ఎంత పాడుకున్నామని తెలుసా, భలే మాట్లాడుతుంటారు కొందరు. అబ్బాయి వాళ్ళంతా నవ్వులేనమ్మా, సాయంత్రానికి ఏ కబురినాలో అంటారు కొందరు. మనలో ఉండాల్సింది దేవుని సంతోషం, అది కూడా ఆ సంతోషం పరిపూర్ణము కావాలనని ఆ మాట మాట్లాడుతున్నాడు. ఈ సంగతులు మీతో చెప్తున్నాను. మనలో ఉండాల్సింది దేవుని ఇచ్చిన సంతోషం. ఆ సంతోషం కూడా సగం సంతోషం కాదంటండి, సంపూర్ణంగా కావాలి, పరిపూర్ణంగా కావాలి. సగం పూర్ణం కాదు, సంపూర్ణం. ఈ మాటల యొక్క అర్థం అదే. యేసుక్రీస్తు ఏడ్చెను అని రాసింది బైబిల్లో, నవ్వెనని ఎక్కడ రాసిందండి? ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగాడు నన్ను ఒక 15 years బ్యాక్. యేసుప్రభుకు జలుబు చేస్తుందా సార్ అన్నాడు. అంటే వాడికి ఎందుకు వచ్చిందో తెలియదు ఆ యొక్క డౌట్. ఒరే బాబు, నాకు అప్పుడు ఒక దైవజనుడు చెప్పింది గుర్తొచ్చింది. ఆయన మన నాసికారంధ్రాల్లో జీవవాయువుని ఊదిన ఉంది కదా, ఇప్పుడు ఆయనకి జలుబు చేస్తే మరి మొత్తం క్లోజ్ అయిపోతుంది, నువ్వు నేను చచ్చిపోతావు అబ్బాయి. మరి జలుబు అలాంటి ప్రశ్నలు వేయొద్దన్న. యేసుక్రీస్తు ఏడ్చెను పర్ఫెక్ట్ కనబడుతుంది మనకి బైబిల్లో, కన్నీరు విడిచెను. నవ్వెనని ఎక్కడా లేదండి బైబిల్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వాక్యంలో చూస్తే పిల్లరా, దేవుని సంకల్పానికి పరిపూర్ణ విధేయత ఉన్నప్పుడు అండి ఆనందిస్తూనే ఉంటాం. హల్లెలూయా. అంతరంగం ఆనందం ఉంటుందండి. 2 రోజుల క్రితం నేను ఒక వ్యక్తిని కలిశాను, చాలా సమస్యల్లో ఉన్నారు. ఆయన అంటారు, నేను పైకి బాగున్నాను, నేను మనసులో ఏడుస్తున్నాను అన్నారు. ఐఎమ్ క్రయింగ్ ఇన్ మై మైండ్ అంటున్నాడు. ఐఎమ్ క్రయింగ్ ఇన్ మై మైండ్. పిల్లరా, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఎంత నువ్వు సమస్యల ఒత్తిడిలో సతమతమవుతున్నా, ఎన్నో పరీక్షలు నిన్ను పలకరిస్తున్నప్పటికీ కూడా ఆయన సంతోషం మాత్రం నీ దగ్గర దూరం చేయడు. హల్లెలూయా. ఆ సంతోషాన్ని పరిపూర్ణంగా చేస్తాడు ఆయన. ఎప్పుడో తెలుసా అండి, దేవుని సంకల్పానికి నువ్వు విధేయురాలు అయినప్పుడు ఆయన కోరిక నీ ద్వారా సిద్ధించాలి. అదే ఆయన కోరిక, అది నెరవేర్చబడాలి. వీ కెన్ ఎక్స్ప్రెసింగ్ ద పర్ఫెక్షన్ ద టైమ్ ఆఫ్ టెస్ట్. పరీక్ష సమయాల్లో సంపూర్ణత, పరిపక్వతను కనపరచు. ఎస్, నేను ఇలాంటి చితికి వాటికి ఎప్పుడు కూడా నేను దిగజారిపోను, నా నోరు పాడు చేసుకోను, నా చూపులు పాడు చేసుకోను, నా తలంపులు భ్రష్టు పట్టించుకోను. నా దేవుడు చేతకాని వాడు కాడు, నన్ను నా చెయ్యి విడిచిపెట్టడు. దట్ ఈస్ ద మెచ్యూరిటీ, దట్ ఈస్ ద పర్ఫెక్షన్. అది ఎక్స్ప్రెస్ చేయొచ్చండి ఖచ్చితంగా. దైవ సంకల్పం పిల్లలు ఆలోచించండి. సరే, ఇదే పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడు శిష్యుడైనటువంటి తీతుకు రాస్తున్నాడు ఒక మాట. తీతుకు రాస్తూ ఒక మాట చెప్తాడు, చూద్దాం ఒకసారి. బుక్ ఆఫ్ టైటస్ 3rd chapter 2nd verse అండి. తీతుకు రాసిన పత్రిక 3 తెలుగు బైబిల్లో 1-2 కలిసి ఉన్నాయి, చదువుదాం ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఫస్ట్ 2 verses. యా, లోబడి ఏమంటే వింటున్నారు కదా, అధిపతులకు లోబడాలి, అధికారులకు లోబడాలి, ఒబీడియంట్గా ఉండాలి, విధేయులుగా ఉండాలని ఉండాలని. ఏమండోయ్, మా ఊరోళ్ళ ఎదుట, పట్టణం పల్లెలు కుగ్రామాలు ఇలా చెప్పలా, మనుషులందరి ఎదుట సగం సాత్వికం కాదండి,
ఇప్పుడంతా సగం సాత్వికాలు. సంపూర్ణమైన సాత్వికం అంటున్నాడు ఇక్కడ. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను తెలుసా? మనిషి ఉన్నప్పుడేమో కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు, కాళ్ళు పట్టుకుని దేకేస్తూ ఉంటారు. మనిషి వెళ్ళిపోయినాక కాళ్ళు రెగరేస్తూ ఉంటారు. ఇక్కడ కాళ్ళ మీద పడిపోయినాడు, ఆ మనిషి వెళ్ళిపోయినాక కాళ్ళు రెగరేసేయటం. ప్రభు అంటున్నాడు, సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయము. ఆలోచిస్తున్నారా? అంటే ఆత్మీయ జీవితంలో పసితనం ఇంకా ఉండకూడదండి. చాలామంది ఆధ్యాత్మికంగా పసితనంగానే ఉన్నారు తప్ప పరిపక్వతలోనికి రాలేదు. ఏంటమ్మా ఇంత మాట మాట్లాడావు, నీకు ఆ మాత్రం తెలియదా అంటే, నువ్వు నాకు చెప్తున్నా 12 ఏళ్ళు. ఎవరికైనా చేతుకుండేది 10 ఏళ్ళే. 12 ఏళ్ళు ఏంటి? 12 ఏళ్ళు ప్రభువులోకి వచ్చి 12 ఏళ్ళైనా పసితనమే, పరిపక్వత లేదు భక్తిలో. ఎస్, సంపూర్ణత కావాలి, సంపూర్ణ సాత్వికత ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ ఆలోచించు. We can expressing the perfection in the time of test. పరీక్షలు పలకరిస్తున్నప్పుడు నువ్వు పరిపక్వతను కనపరచు. అన్యుల కన్నా దారుణంగా మాట్లాడొద్దు. వారు క్రీస్తు తెలియదు, నువ్వు దేవుని ప్రేమను అనుభవిస్తున్నావు. క్రీస్తు యొక్క ఓర్పు నీకెందుకు ఉండాలి? ఉండకూడదు. నువ్వెందుకు కలిగి ఉండకూడదు? ఈ మాట అర్థం చేసుకోండి. ఆత్మీయ పసితనము నుంచి పరిపక్వతలోనికి రావాలి, పరిపక్వతలోనికి రావాలి. లేకపోతే నష్టం అండి. పరీక్షలు వచ్చే ఉద్దేశమే అది. దేవుడు నీ జీవితంలోనికి పరీక్షలను ప్రవేశింప చేసేదే అందుకు. నీ క్షేమం కోరే. నువ్వు ఇబ్బంది పడాలని, నువ్వు బాధపడాలని కాదు, మన భక్తిని ఇంప్రూవ్ చేసుకుంటానికి. యాకోబు ఉత్తరం రాస్తూ స్టార్టింగ్ ఉపోద్ఘాతంలోనే పెట్టేశాడు ఈ మాటలన్నింటినీ కూడా. మహదానందమని ఎంచుకోమంటాడు, ఓర్పును పుట్టిస్తే ఏం తెలుసుకోండి అంటాడు. అయితే పరిపూర్ణంగా పరిపక్వత కలిగి జీవించమని రాస్తున్నాడు. ఇదే పరీక్షల యొక్క ఉద్దేశం, ఇదేనండి. పిల్లలు ఆలోచించండి. నేను ముగిస్తున్నాను. ద టాపిక్ ఆఫ్ ద మెసేజ్, పర్పస్ ఆఫ్ ద టెస్ట్స్. పరీక్షల ఉద్దేశం, వాక్యం యొక్క అంశము పరీక్షల ఉద్దేశం. ఎందుకు వస్తున్నాయి పరీక్ష? ఈ పరీక్షల్లో మనం ఎలా ఉండాలి? 3 విషయాలు మీకు తెలియజేశాను పిల్లలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, we can expressing the pleasure in the time of tests. పరీక్షల సమయాల్లో మనం ఆనందం వ్యక్తం చేయొచ్చు. ప్రభువా, నాకు ఈ శ్రమలు ఇచ్చావు, వీటి ద్వారా నేను ఎంతో తెలుసుకుంటాను, ఇంకా నీకు దగ్గర అవుతానని ఆనందాన్ని వ్యక్తం చేయాలి. నువ్వు నాతో ఉన్నావు ఈ పరీక్షల్లో ప్రభువా, నాతో ఉన్నావు, నేను నమ్ముతున్నాను. సెకండ్లీ, we can expanding the patience in the time of tests. పరీక్షల సమయాల్లో ఓర్పును వృద్ధి చేసుకోవచ్చు, ఎంతగానో సహనం కలిగి ముందుకు సాగవచ్చు. ఓర్పు లేకపోతే గొప్ప ద్రోహాలు జరిగిపోతాయి. థర్డ్లీ అండ్ ఫైనల్లీ, we can expressing the perfection in the time of tests. మన యొక్క పరీక్ష సమయాల్లో పరిపక్వతను కనపరుచుకోవచ్చు. ఎంత విధిగా ఉన్నారు, ఆయన సంతోషం మనకు ఉండాలి, ఆ సంతోషం కూడా పరిపూర్ణంగా ఉండాలి, సగం కాదు. శ్రమలు వస్తాయి, పరీక్షలు పలకరిస్తాయి, అయినప్పటికీ ధైర్యంగా ఉండమని ప్రభువే స్వయంగా చెప్పాడు. కన్క్లూజన్ చూద్దామా? ముగింపు. జాన్ గాస్పెల్ చాప్టర్ 16 వర్స్ 33. కన్క్లూజన్, ముగింపుకు వస్తున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. ఇక నెక్స్ట్ డే ఆయన మరణం ఉంది, అప్పుడు చెప్తున్నాడు ఆ మాటలు. 16 వర్స్ 33, లాస్ట్ వర్స్ ఆ చాప్టర్ కది. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏమిటవి? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. ఆయనే చెప్పాడు శ్రమ వస్తుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి. కారణం, ఎలాగ ధైర్యం వస్తుందండి?
లోకమును జయించాడు లోకరక్షకుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎప్పుడు చెప్పాడు ఆ మాట? నెక్స్ట్ డే ఆయన సిలువకి ఎక్కబోతున్నాడు. ఆయన మరణం సిద్ధంగా ఉంది. నెక్స్ట్ డే ముందు రోజు చెప్తున్నాడు ఈ మాట. ఆయనకి తెలుసు ఈ విషయాలన్నీ. ఆయన ముందే చెప్పాడు, మీరు చింతించొద్దు, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు చెప్తున్నాను తెలుసు ఈ మాట? చింతించే మనిషి ప్రార్థించడు, ప్రార్థించే మనిషి చింతించడు. అవునండి, చింతించే మనిషి ప్రార్థించలేడు, ప్రార్థన చేస్తున్న మనిషి అన్నడూ చింతించడు. ఎందుకంటే నా ప్రభు చూసుకుంటాడు. నేను ఆయనకి అప్లికేషన్ పెట్టాను, ఆయన నా మొర్ర వింటాడు, నా శ్రమ నుంచి నన్ను విడిపిస్తాడు, ఇరుకులో ఉన్న నన్ను విశాల స్థలానికి తీసుకెళ్తాడు. ప్రార్థించే మనిషి చింతించడండి. చింతించేవాడు ప్రార్థించలేడు, ఇక ఆ చింతలోనే జరిగిపోతుంది. అంతకుముందు కూడా చెప్పాం కదా, 2 కాళ్ళ మధ్య తల పెట్టేసుకుని మోకాళ్ళ మధ్య ఏంటా నా బ్రతుకెట్లా అయిపోయిందని చింతించాల్సిన పని లేదు. ఎందుకని? అగ్ని బ్రతుకున్న మనిషిని కాల్చేస్తుంది, చింత అగ్ని చనిపోయిన మనిషిని కాలుస్తుంది, చింత బ్రతుకున్న మనిషినే కాల్చేస్తుంది. అంతే, మంట చనిపోయిన శవాన్ని కాల్చేస్తుంది, కానీ ఈ చింత బ్రతుకున్న మనిషినే కాల్చేస్తుంది. ధైర్యము తెచ్చుకునుడి. సమాధానకరంగా మాట్లాడుతున్నాడు దేవుడు. మనకు సమాధానం ఇవ్వడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. ధైర్యము తెచ్చుకునుడి. నేను లోకమును జయించి ఉన్నాను, నేను లోకమును జయించి ఉన్నాను. ధైర్యము తెచ్చుకునుడి. ఈ టెస్ట్ అన్నిటిలో కూడా పిల్లలు ఆలోచించండి, విశ్వాసం మూలముగానే నువ్వు పరీక్షలు పాస్ అవుతావు. ఎటువంటి పరీక్షలు నీకు ఎదురవుతున్నప్పటికీ కూడా పిల్లలు, పరీక్షలలో విశ్వాసం ఉంచితే పరలోకంలోని శాశ్వత సంపదని సొంతం చేసుకుంటావు. పరీక్షల్లో నువ్వు విశ్వాసంలో దిగజారొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలామంది భక్తులు మాట్లాడుకుంటాం. డానియేల్ టెస్ట్ పాస్ అయ్యాడండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు టెస్టులు పాస్ అయ్యారు. వాళ్ళు పరీక్షలు పాస్ అయ్యారు. ఉద్దేశాలు వాళ్ళు తెలుసుకున్నారు. భక్తులు అనేక మందిని మనం చెప్పొచ్చు. అయ్యో పాస్ ఆర్ ఫెయిల్? నువ్వు ఉత్తీర్ణుడివా లేదా ఓడిపోతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. పరీక్షలు నీ జీవితంలోకి వస్తున్నాయి అంటే ఆ ఉద్దేశాన్ని నువ్వు గమనించలేకపోతున్నావు. పరీక్షలలో నువ్వు విశ్వాసం ఉంచితే ఆ పరలోక శాశ్వత సంపదను సొంతం చేసుకుంటావు. భక్తులు పాస్ అయినట్లుగా మన పరీక్షల్లో పాస్ అవ్వాలండి. వద్దండి, ఈ పరీక్షలో పడతాడు, నాకు వద్దు, నా సాఫీగా వెళ్ళిపోవాలండి, నేషనల్ హైవే టైపులో వెళ్ళిపోవాలండి చక్కగా. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ద లగ్జరియస్ లైఫ్. సౌఖ్యవంతమైనటువంటి జీవితం కాదండి క్రైస్తవ జీవితం. ప్రభు అంటున్నాడు, పదును పెట్టబడాలి, పదును పెట్టబడాలి. సముద్రపు ఒడ్డునటువంటి గరుకైనటువంటి రాయి అలల చేత కొట్టబడి 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 నునుపుగా తయారైపోతుంది. మన జీవితంలో ప్రియులారా, అనేకులకు గొప్ప మాదిరికరంగా ఉండాలంటే పరీక్షలు పలకరించాలి. పరీక్షల్లో ఆనందిస్తూ, ఓర్పుని వృద్ధి చేసుకుంటూ, పరిపక్వతను కనపరుస్తూ అనేక ఆత్మలకు మనం మాదిరికరమైన జీవితం జీవిద్దాం. అనేక జీవితాలను కడదాం. మనం ఆ పరీక్షల ఉద్దేశాలను ఉన్నది ఉన్నట్లుగా గుర్తించి పరీక్షల్లో పాస్ అవుదాం, ప్రమోషన్ తీసుకుందాం, పరలోక శాశ్వత సంపదను సొంతం చేసుకుందాం. అట్టి కృప ప్రభు మనకు ప్రసాదించును గాక. ఆమేన్. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. విన్న వాక్యాన్ని ఒకసారి మననం చేసుకుందాం. రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ మిడ్ వీక్ ద్వారా పర్పస్ ఆఫ్ ద టెస్ట్స్, పరీక్షల ఉద్దేశ్యం, అవి ఎలాంటి పరీక్షలన్నా కావచ్చు. పర్పస్ ఆఫ్ టెస్ట్స్. నువ్వు ఆనందిస్తున్నావా? నీ ఓర్పు వృద్ధి చేసుకుంటున్నావా? పరిపక్వతను కనపరుస్తున్నావా? లేదా నిన్ను నీవు నిందించుకుంటూ ఎందుకు నేను ఇలా ఉన్నానని బాధపడుతున్నావా? చెక్ చేసుకుంటాం, తప్పేమీ కాదండి. ఎవరికి వారే మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఈ పరీక్షలలో నేను ఎందుకు ఇలా ఉన్నాను, వాక్య ప్రకారం ఎందుకు లేను నేను అని చెక్ చేసుకుందాం. దిస్ ఇస్ టైమ్ ఫర్ రిఫార్మేషన్.
దిద్దుకున్నామండి, సరిచేసుకున్నాం. ఈరోజు ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనములు. నా జీవితంలో పలకరిస్తున్న పరీక్షల విషయమై నేను సదుద్దేశాన్ని కలిగి ఉన్నాను. నీ వాక్య ప్రకారముగా ప్రభువా ఖచ్చితముగా విశ్వాసముతో వీటన్నిటిని ఎదుర్కొంటాను అన్నట్లయితే నీ కుడిచే పైకెత్తి తీర్మానం చేసుకో. దేవుని స్తుతించు. ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. దేవుని స్తుతించు సంతోషంగా. పరీక్షలను సాధారణంగా స్వాగతించు. విశ్వాసముతో నేను పలకరిస్తున్న పరీక్షల్లో పాస్ అవు. నువ్వు ఆనందం వ్యక్తం చేస్తూ, ఓర్పును వృద్ధి చేసుకుంటూ పరిపక్వతను వ్యక్తం చేయి. సిగ్గుపడొద్దు. ప్రభు నీ ప్రక్కన ఉన్నాడు. నువ్వేం ఆలోచిస్తున్నావు? థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి. మీకోసం నేను ప్రార్థిస్తాను. సర్వకృపానిధి యొగు ప్రభువా, పరీక్షల యొక్క ఉద్దేశ్యం గురించి మీరు మాతో మాట్లాడినందుకు వందనములు. గత వారం, ఈ వారం కూడా ప్రభువా మీ లేఖనములోంచి మమ్మల్ని సంధించావు తండ్రి. స్తోత్రములు నాయన. మేము ఆనందిస్తాం. ఎన్ని ఒడిదుడుకుల్లో ఉన్నా మా ఓర్పును వృద్ధి చేసుకుంటాం. అనేక మంది జనాంగానికి మాలో ఉన్న పరిపక్వతను వ్యక్తపరుస్తామని ఎందరైతే తీర్మానించుకుని చేతులెత్తి నేను స్తుతించారో, దయచేసి వారి తీర్మానములు స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి ప్రభువా. వారికి క్రొత్త జీవితం అనుభూతులు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపాశీర్వాదములకు వారసుల్ని చేయండి దేవా. స్తోత్రాలు. ఈ రాత్రి కార్యక్రమాన్ని ఇంతవరకు మీరు జరిగించినందుకు వందనములు చెల్లిస్తూ, తదుపరి కార్యక్రమం మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువా ఇంకను నీ వాక్యపు వెలుగులోనే మమ్మల్ని నడిపించమని, నీ రాకడ వరకు నమ్మకస్తుల్ని చేయమని క్రీస్తు పేరిట ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది పిల్లరా, దిస్ ఇస్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. ఈ యొక్క మిడ్ వీక్ సర్వీస్లో భాగంగా మీకు ప్రేరేపణ ఉన్నట్లయితే హృదయపూర్వక అర్పణలు, కానుకలు కూడా ఒక పాట పాడుతుండగా సమర్పణ కానుకలు స్వీకరించబడతాయి. ఈ యొక్క యూట్యూబ్లో కానీ గూగుల్ మీట్లో కానీ చూస్తున్నటువంటి వారు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్పే, గూగుల్ పే ఆర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మీ కానుకలు పంపించవచ్చు. మీకు ప్రేరేపణ ఉన్నట్లయితే మీ కానుకలు పంపించవచ్చు. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా సమర్పణ కానుకలు స్వీకరించబడతాయి. ఇట్స్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. స్తోత్రము 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 నే జీవించుదాక ప్రభు. స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా, నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తోత్రము నే జీవించుగాక ప్రభు. స్తోత్రము అందరూ చెప్పకూడదాం. హృదయపూర్వకంగా దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. స్తోత్రం. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా.
చక్కటి వాక్యాన్ని అందించిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో చర్చి అనౌన్స్మెంట్ని చదువుకుందాం. మరి ఈ ప్రార్థనని ఘనంగా జరిపించిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆదివారపు జరగబోయే ఆరాధనకు, అలాగే యూత్ మీటింగ్ కొరకు, అలాగే చిన్నపిల్లలుగా సండే స్కూల్ కొరకు మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే సంఘ అభివృద్ధి కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి ఇంతటితో ఈ అనౌన్స్మెంట్స్ ముగించబడింది. అందరూ అలాగే తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో మన మధ్యలో వంటి పాస్టర్మ విజయ యేసురత్నం గారు ముగింపు ప్రార్థన చేయుచుండగా మనమందరము కలిసి ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మహాకృపను బట్టి ప్రభువా, ఈ నాయన ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మిడ్ వీక్ ఆరాధనలో ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి, నిన్ను మహింపరచడానికి నువ్వు ఇచ్చిన మంచి కృప కొరకై వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా ఈ మిడ్ వీక్ ఆరాధన తండ్రి ఎంతవరకు నా తండ్రి నాయన మీరు నాయన మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నా తండ్రి నాయన అయ్యా పాటల ద్వారా మహింపొంది ఉన్నారు నాయన, వాక్య పఠనం ద్వారా మహింపొంది ఉన్నారు ప్రభువా. నాయన ప్రభా స్తుతి ఆరాధన ద్వారా మహింపొంది ఉన్నారు ప్రభువా. వాక్య భాగం ద్వారా మీరు మహింపొంది ఉన్నారు తండ్రి, అందరిని బట్టి వందనాలు నాయన. అయ్యా పరీక్షల ఉద్దేశముల గురించి నాయన నీ దాసుడు మాట్లాడుచుండగా నాయన నీ కాపుదల భద్రత గురించి ఆయన ముఖాంతరం నుంచి మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా నా తండ్రి ఆనందం వ్యక్తం చేయటానికి, ఓర్పును పెంచుకునటానికి, పరిపక్వతను కనబరుచుకోవడానికి ప్రభువా నీ బిడ్డలకు నాయన చెప్పిన వాక్యాలను బట్టి ప్రభువా మా హృదయంలో నాయన పదిలిపరుచుకునే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ఆయన వినగలిగిన హృదయం, గ్రహించగల మనసును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. మాతో మీరు మాట్లాడండి దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా గూగుల్ మీట్లో ప్రభువా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. అందును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మాతో మీరుండి మాట్లాడి మహింపొంది సహాయం అనుగ్రహించమని అయ్యా నాయన మీ ప్రార్థన ముగించుకుంటుండగా నీవే మాకు సహాయకారిగా అధికారి గుండి నడిపించి ఇంతవరకు కాసి కాపాడినందుకు వేలాది స్తుతులు చెల్లించుకుంటూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుకొంచు యేసు నామములో అడుగు వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము సకల పరిశుద్ధులకును ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి అక్కడ పర్యంతం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ రాత్రి కూడిక ఇంతటితో ముగించి ఆదివారం ఉదయం 9 గంటలకు మనం సండే సర్వీస్లో కలుసుకుందాం. దేవుని కృప సదా మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతటితో ఈ మధ్యవారపు కూడిక ముగించబడి ఉన్నది. మరలా ఆదివారము ఉదయం 9 గంటలకి మందిరంలో మరలా అందరము కలుసుకుందాం. మరి అంతవరకు అందరికీ వందనాలు.